వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము రెప్పపాటు అనే పదానికి ఉన్న చరిత్ర ఏంటి, అలాగే వృషభ రాశి వారికి కలిసి వచ్చే రోజులు, తిథులు, వారాల గురించి తెలుసుకుందాం. ముందుగా రెప్పపాటు అనేది ఎలా వచ్చిందో తెలుసుకుందాం. దేవదత్తలకు రెప్పపాటు అన్న విషయం వర్తించదు. మనుషులకు మాత్రమే, భూమిని అంటుకుని ఉన్న వాటికి మాత్రమే. దేవతల పాదాలు గాలిలో ఉంటాయి, మనం మనుషులం మాత్రమే నేలను అంటుకొని ఉంటాము. ఈ రెప్పపాటు గురించి రామాయణంలోని ఉత్తరాఖండలో సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణునికి చెప్పాడు. ఇక్ష్వాకు చక్రవర్తికి అనేక పుత్రులు ఉన్నారు. అందులో ఒకరి పేరు నిమి. అతను ఒకరోజు యాగాన్ని చేయాలని తలపెట్టాడు. దానికి బ్రహ్మగా వశిష్ఠుల వారిని ఉంచాలనుకున్నాడు. కానీ అప్పటికే వశిష్ఠుడు ఇంద్రుడు పిలిచిన యాగానికి ఒప్పుకున్నాడు. ఇక వశిష్ఠుడు చెప్తాడు, ముందుగా ఇంద్రుని యాగానికి వెళ్ళి తదుపరి ఇక్కడి యాగానికి వస్తాను అని చెప్తాడు. అప్పటికి కాలం అయిపోతుంది కాబట్టి నిమి అనేక మహర్షులను పిలిచి యాగాన్ని ప్రారంభిస్తాడు. అందులో గౌతమ మహర్షిని బ్రహ్మగా పెడతాడు. ఇక వశిష్ఠుల మహర్షి వారు వచ్చి విషయాన్ని తెలుసుకొని నిమిని కలవడానికి వస్తాడు. అప్పుడు నిమికి విపరీతమైన నిద్ర అనేది వస్తుంది. అప్పటికే వశిష్ఠుల మహర్షి వారు 40 నిమిషాలు ఎదురు చూసి నీ శరీరం నీకు లేకుండుగాక అని చెప్పేసి శపించి వెళ్తారు. నిద్రలోంచి మెలుకున్న తర్వాత నిమి విషయమంతా తెలుసుకొని అతను కూడా ప్రతిశాపాన్ని పెడతాడు, నీ శరీరం నీకు లేకుండుగాక అని. అంతటి గొప్పవాడు నిమి చక్రవర్తి, పైగా రాజశీలి. ఇక యాగాన్ని పూర్తి చేస్తాడు నిమి. కనుక దేవతలందరూ సంతోషించి నీకు ఏ వరం కావాలో కోరుకోమని నిమికి చెప్తారు. అప్పుడు నిమి నాకు శరీరం లేదు కనుక అన్ని ప్రాణులలోని నేత్రాల్లో నేను ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాడు. దేవతలందరూ అలాగే వరమిస్తారు. నువ్వు ప్రతి ప్రాణి యొక్క రెప్పలో జీవిస్తావు. రెప్పపాటు అంటే ఎప్పుడైతే వారు కనురెప్పలు కొడతారో అప్పుడు నీకు విశ్రాంతి శ్వాస అనేది కలిగి ఉంటుంది. అదే మనం కొట్టే రెప్పపాటుయే నిమి చక్రవర్తి యొక్క ప్రాణం. ఈ విధంగా నిమి చక్రవర్తి రెప్పపాటులో ఉంటాడు. ఇక వృషభ రాశి వారికి కలిసి వచ్చే వారాలు బుధవారం, శుక్రవారం, ఘాతవారం, శనివారం. కలిసి రాని వారాలు మంగళవారం, ఆదివారం, గురువారం. వీరికి లక్కీ రంగులు బ్లూ, గ్రీన్, పింక్ అంటే నీలిరంగు, ఆకుపచ్చ రంగు, గులాబీ రంగు. కలిసి రాని కలర్లు ఎరుపు, పసుపు. ఇష్టమైన ఏ ఆహార పదార్థాలను అవాయిడ్ చేయాలి అంటే పిండి పదార్థం తక్కువగా ఉన్నవి తీసుకోవాలి. ఘాత మాసం మార్గశిర మాసం, ఘాత తిథి చవితి తిథి. లక్కీ నెంబర్ వచ్చేసి 6. ఇష్టదైవం అంటే లక్కీ దైవం వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతినిత్యము పూజించాలి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.